నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో డోర్నకల్ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర నాయక్ ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ను కనీసం మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దాట్ల దంతాలపల్లి ఎంపీటీసీలు కొమ్మెనేని సతీష్, నెమ్మది యాకయ్య, గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత కుంటుపడో చూడండి. ఇప్పుడు రేపు మార్చి 15 నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు మన రెవెన్యూ వ్యవస్థను ఫ్రీజ్ చేస్తున్నారు. అంటే ఫండ్ మొత్తం వస్తుంటుంది కానీ బయట. సో అంత క్రైసిస్లో రాష్ట్ర బడ్జెట్ను తీసుకెళ్ళిపోయిన దాంట్లో ఈ దరిద్రులు కేసీఆర్ గారి కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్న మోడీ కూడా హస్తం ఉంది కాబట్టి కొంచెం మీరు మీ 4 రోజులు మీరు కూడా మీ మేధావులకు కొంచెం మా ద్వారా రీచ్ కాలేకపోయినా మీరు కూడా కొంచెం చెప్పుకునే వెసులుబాటు ఉంటే కొంచెం సోషల్ మీడియా ద్వారా మీరు డైరెక్ట్గా పెట్టకపోయినా ఇండైరెక్ట్గా మీ శిష్యుల ద్వారా కొంచెం పెట్టించి కొంత మార్పు వ్యవస్థ మారాలంటే ఇప్పుడు రొటీన్ ఎలక్షన్కి మేధావుల ఎలక్షన్ తేడా ఏంటంటే రొటీన్ ఎలక్షన్స్ ఏంటంటే ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, గ్రామీణ స్థానిక స్థాయి ఎలక్షన్స్ కానీ నాయకులు ప్రజల్ని మభ్యపెట్టి స్కీముల ద్వారాను ఇంకో ద్వారాను మభ్యపెట్టే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాస్తవాన్ని ప్రతిబింబించేలాగా ఈ ఎలక్షన్ ఉండాలనేదే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. కాబట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ని మనం ఆర్థిక కోణంలో వాడకపోకుండా నిజాయితీకి భవిష్యత్తు ఈ విధంగా ఉండాలని చెప్పి నిర్దేశించే విధంగా మనం ఓటు వేయించుకోవాలి. మనం ఏదైనా కాదు వేయించుకోవాలి. గతంలో గాంధీజీ గారు చెప్పినట్టు మేధావులు చేసే అంటే చెడ్డవాళ్ళు చేసే నష్టం కంటే మేధావుల మౌనం వల్ల ఎక్కువ దేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మేధావులు